Hello everyone, నేను డాక్టర్ మౌనిక, కన్సల్టెంట్ ఫర్టిలిటీ ఎక్స్పర్ట్, 39 హాస్పిటల్, ఎల్బీ నగర్, హైదరాబాద్. సమస్య లేని ప్రాబ్లంతో వచ్చే కపుల్స్లో మగవాళ్ళందరికీ కూడా మేము ఇనీషియల్ మోస్ట్ ఇంపార్టెంట్ టెస్ట్ ఒకటే అండి, వీర్యకణాల పరీక్ష, సిమెన్ అనాలిసిస్. ఈ సిమెన్ అనాలిసిస్ మనకు కరెక్ట్ గా రిజల్ట్ రావాలి అంటే మనం కొన్ని ప్రికాషన్స్ ఇచ్చే ముందు రోజు నుంచే మనం ఫాలో అవ్వాల్సి ఉంటుంది. సో మేము సిమెన్ అనాలిసిస్ ఇవ్వాలి అనడానికి ఇచ్చే ముందు మేము కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాం. మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్ గ్యాప్, అంటే ఎంత అబ్స్టినెన్స్ పీరియడ్ తో ఎంత గ్యాప్ మెయింటైన్ చేసుకొని రావాలి. WHO అనే ఒక బాడీ ఉంటుందండి, దే సే 2 to 7 days, అంటే మినిమం 2 days, మాక్సిమం 7 days. 2 days కంటే తక్కువ లేదా 7 days కంటే ఎక్కువగా టైం ఫ్రేమ్ పెట్టుకుంటే సిమెన్ అనాలిసిస్ చేయించుకోకండి, రిపోర్ట్ రాంగ్ గా రావచ్చు అంటారు. ఇప్పుడు 2 days కంటే తక్కువ ఇస్తే ఏమవుతుందంటే కౌంట్ తక్కువగా ప్రెసెంట్ అవుతుంది. 7 days కంటే ఎక్కువగా ఇస్తే చనిపోయిన కణాలు, కదలిక లేని కణాల ఫ్రాక్షన్ ఎక్కువగా వస్తుంది. అందుకని ఈ యావరేజ్ మెయింటైన్ చేస్తాం. ఇప్పుడు ఎగ్జాక్ట్ 2 to 7 days బదులు జనరల్లీ మీరు ఫర్టిలిటీ సెంటర్స్ వెళ్ళినప్పుడు యావరేజ్ లో 3 to 5 days గ్యాప్ పెట్టుకుని రండి అని చెప్పేస్తాం అనమాట. సో ఈ గ్యాప్ మెయింటైన్ చేయడం చాలా ఇంపార్టెంట్. సెకండ్ వచ్చేసి ఆ ముందు రోజు అడిక్వేట్ గా నిద్ర ఉండాలండి, మినిమం 8 hours స్లీప్ ఉండాలి. లేదు అంటే కూడా ఆ స్లీప్ డిస్టర్బెన్సెస్ వల్ల కూడా మీరు టెన్షన్ లో శాంపుల్ ఇవ్వలేకపోవడం, లేదా ఇచ్చిన శాంపుల్ వాల్యూమ్ చాలా తక్కువ రావడము, సో ఇటువంటి ప్రాబ్లమ్స్ ఫేస్ అయ్యే అవకాశాలు ఉంటాయి. కాబట్టి అడిక్వేట్ స్లీప్ ఉండాలి. థర్డ్ వచ్చేసి ముందు రోజు కానీ ఆర్ ప్రిఫరబుల్లీ దట్ ఎంటైర్ వీక్ ఆల్కహాల్ కన్జ్యూమ్ చేయకుండా, స్మోకింగ్ కూడా బాగా కుదిరితే తగ్గించేసి, లేదా వెరీ హ్యాబిచువల్ స్మోకర్ కాదు, అప్పుడప్పుడు ఒకేషనల్ అంటే ఆపేస్తే కంప్లీట్ గా మనకు మొటిలిటీ పరంగా నెగటివ్ ఎఫెక్ట్ అనేది పడదన్నమాట. ఫోర్త్ వచ్చేసి మీరు సిమెన్ టెస్ట్ కి ఇచ్చే ముందు మీరు ఏదైనా ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉంటే వేరే వాటికి, ఆ ట్రీట్మెంట్ లో ఏం మెడిసిన్స్ వాడుతున్నారు అనేది మీరు డాక్టర్ తో షేర్ చేసుకోవాల్సి ఉంటుంది. ఫ్యూ కేసెస్ వాళ్ళు సైకాట్రిస్ట్ వెళ్తూ ఉంటారంటే యాంటీ డిప్రెసెంట్స్ తీసుకుంటూ ఉంటారు. సో ఇట్లా ఏమన్నా కొన్ని మెడికేషన్స్ ఏం చేస్తాయంటే బాడీలో ప్రొలాక్టిన్ లెవెల్ ని హై చేసి కౌంట్ ని, మొటిలిటీని బాగా దెబ్బతీస్తూ ఉంటాయి. సో మాకు అర్థం అవుతుంది, ఓకే ఈ డ్రగ్ యూస్ చేస్తున్నారు వాళ్ళు కాబట్టి దానివల్ల ఈ సిమెన్ శాంపుల్ ఇలా వచ్చింది అని మాకు అర్థం అవుతుంది. కాబట్టి మీరు మీ మెడికల్ హిస్టరీని ఖచ్చితంగా షేర్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ ఆల్సో ఆక్యుపేషనల్ హిస్టరీ, ఎక్కువగా పెయింట్స్ తో, పెస్టిసైడ్స్ తో వర్క్ చేస్తున్నారు, లేదా ల్యాబ్ టెక్నీషియన్స్ ఎక్స్రేస్ దగ్గర వర్క్ చేస్తారు. సో ఇట్లా ఏమన్నా ఆక్యుపేషనల్ హ్యాజర్డ్స్ ఉన్నాయి అంటే కూడా మీరు చెప్తే ఆ రేడియేషన్ వల్ల కూడా ఎఫెక్ట్ ఉండొచ్చు. కాబట్టి మేము కరెక్ట్ గా ఇంటర్ప్రిట్ చేయడానికి ఈజీ అవుతుంది. సో దీస్ ఆల్ ప్రికాషన్స్ వచ్చే ముందు రోజు తీసుకోవాల్సి ఉంటుంది. సెకండ్, వచ్చిన రోజు సిమెన్ శాంపుల్ మేము హోమ్ కలెక్టెడ్ శాంపుల్ కంటే సెంటర్ లోనే ఇవ్వండి అంటాం. హోమ్ కలెక్టెడ్ శాంపుల్ మనకు ప్రాబ్లం ఉంది, అక్కడ శాంపుల్ మీరు సెంటర్ లో ఇవ్వలేకపోతున్నారంటే లాస్ట్ ఆప్షన్ గా కన్సిడర్ చేస్తామే తప్ప దట్ ఈస్ నాట్ ద ప్రయారిటీ. హోమ్ లో కలెక్ట్ చేసుకొని తీసుకురావాలంటే శాంపుల్ ఒక డిస్టెన్స్ లో ఉంటుందండి. ఇప్పుడు ఏమవుతుందంటే వచ్చే దారిలో టెంపరేచర్ అడిక్వేట్ గా మెయింటైన్ అవ్వలేదన్నా ఏమున్నా కూడా కణాల నంబర్ చనిపోతాయి, కదలిక లేకుండా డెడ్ స్పర్మ్స్ ఎక్కువ వస్తాయి. సో రాంగ్ గా రిపోర్ట్ వస్తుంది. అందుకనే మాక్సిమం సెంటర్ లోనే ఇవ్వమంటాం. బట్ అత్యవసరంలో కుదరట్లేదు, ఇంట్లోనే కలెక్ట్ చేసుకొని వస్తాం శాంపుల్ అంటే శాంపుల్ కలెక్ట్ చేసుకొని విత్ ఇన్ 20 minutes మీరు సెంటర్ ని రీచ్ అవ్వగలగాల్సి ఉంటుంది. అండ్ వచ్చేటప్పుడు ఆ కలెక్షన్ చేసుకున్న స్టెరైల్ కంటైనర్ ఏదైతే ఉందో దాన్ని మీరు మీ జేబులో పెట్టుకోమంటామండి. యూజువల్ గా పాకెట్ లో పెట్టి క్యారీ చేయమని చెప్తూ ఉంటాం అనమాట, అంటే క్లోజ్ టు యువర్ బాడీ టెంపరేచర్. నువ్వు వచ్చిన తర్వాత ఎవరైతే ఇక్కడే శాంపుల్ ఇస్తున్నారో వాళ్ళకి ఒక స్టెరైల్ కంటైనర్, వాళ్ళ నేమ్ ఏంటి, రిజిస్ట్రేషన్ ఐడి ఏంటి అన్నది ప్లాస్టర్ చేసి మీకు ఇస్తాం. దాంట్లో మీరు శాంపుల్ కలెక్ట్ చేసి ఇవ్వాల్సి ఉంటుంది. ఇచ్చేటప్పుడు ఆ పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు అడుగుతారు, పూర్తిగా కలెక్ట్ అయిందా, ఏమైనా స్పిల్ అయిందా అని అడుగుతారు. ఎందుకంటే మీరు ఒకవేళ పూర్తిగా కలెక్ట్ కాలేదు శాంపుల్ అంటే వాల్యూమ్ తక్కువ వస్తుంది. స్పిల్ అయింది, మనం ఇనిషియల్ పార్ట్ ఆఫ్ ద శాంపుల్ ఎక్కువగా స్పిల్ అయింది అంటే మనకు నంబర్స్ డ్రాస్టిక్ గా తగ్గిపోతాయి ఫైనల్ ఫ్రాక్షన్ లో. సో ఇవన్నీ కొన్ని మెకానికల్ ఎర్రర్స్ ఏమన్నా ఉన్నాయా అని అడిగి మేము శాంపుల్ ని తీసుకోవడం జరుగుతుంది. ఇలా తీసుకున్న శాంపుల్ ని మేము రైట్ అవే కలెక్షన్ వెంటనే మేము కణాలు ఎలా ఉన్నాయి, నంబర్స్ ఎలా ఉన్నాయని మేము చూడమండి. బికాజ్ మీరు ఇచ్చిన శాంపుల్ చాలా విస్కస్ ఉంటుంది, జెల్ లాగా ఉంటుంది అనమాట. దాని లిక్విఫాక్షన్ టైం అని మేము సపరేట్ గా ఇంక్యుబేటర్ లో పక్కన ఉంచేస్తాం. సో ఈ ఇంక్యుబేటర్ సర్టెన్ టెంపరేచర్ లో పక్కన 15 minutes to 20 minutes అలా ఉంచుతాం. ఈ టైం పీరియడ్ లో ఈ జెల్ లాంటి కన్సిస్టెన్సీ నుంచి డ్రాప్స్, వాటరీ కన్సిస్టెన్సీ సిమెన్ శాంపుల్ టర్న్ అవుతుంది. అలా టర్న్ అయిన తర్వాత ఆ శాంపుల్ ని మేము డ్రాప్ గా ఒక డ్రాప్ ని మేము మ్యాక్యులస్ చేంబర్ అని దాంట్లో వేసి మీ కౌంట్ ఎలా ఉంది, కదలిక ఎలా ఉంది అవన్నీ చూసి రిపోర్ట్ అనేది తయారు చేస్తాం. ఈ తయారైన రిపోర్ట్ అన్ని WHO పబ్లిష్డ్ లేటెస్ట్ క్రైటీరియా స్టాండర్డ్స్ ప్రకారంగా మీ వాల్యూమ్ ఎంత ఉండాలి,
మీ కౌంట్ ఎంత ఉండాలి, పర్ ఎంఎల్ కాన్సన్ట్రేషన్ ఎంత ఉండాలి, కదిలే కణాల పర్సెంటేజ్ ఎంత ఉంది, నార్మల్ గా కనపడే స్పర్మ్స్ పర్సెంటేజ్ ఎంత ఉంది, ఇవన్నీ అగేన్స్ట్ నార్మల్ స్టాండర్డ్స్ మీ వాల్యూస్ ఏంటి అని రాసి మీ రిపోర్ట్ జనరేట్ అవుతుంది. ఆ రిపోర్ట్ ని మీరు మీ డాక్టర్ తో డిస్కస్ చేసుకుంటే ఇప్పుడు క్లియర్ కట్ గా మీరు ఏ ప్లాన్ ఆఫ్ ట్రీట్మెంట్ తో వెళ్తే ఐడియల్ అన్నది మీ క్లినిషియన్ ఇన్ఫార్మ్ చేస్తారు. థ్యాంక్ యూ.